వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కాంతా టీజర్ రిలీజ్ అయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో మాట్లాడుకుంటున్నారు. అంటే దుల్కర్ సల్మాన్ స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి కొంతమంది, రాణా దగ్గుబాటి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కొంతమంది, లేదు భాగ్యశ్రీ బోర్సి ఇంత అదృష్టవంతురాలేని ఇంకో కొంతమంది, లేదు యాక్టర్స్ అందరూ అద్భుతంగా ఉన్నారు, లైక్ సముద్రకని గారు, వీళ్ళందరూ కాస్టింగ్ అద్భుతంగా ఉంది, అండ్ దీనికి మహానటి కాదు మహానటుడు అని టైటిల్ పెట్టాల్సిందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతా టీజర్ మీకు ఇచ్చిన ఎక్సైట్మెంట్ ఏంటి? యాక్చువల్గా టీజర్ స్టార్ట్ చేసినప్పుడు శాంత అనే టైటిల్తో స్టార్ట్ చేసి మధ్యలో ఆ ఇంటర్ఫరెన్స్ అనేది అది చాలా డిఫరెంట్గా అనిపించింది. మనం చాలా మటుకు ఫిలిం జర్నలిస్ట్ నుంచి మనం ఏం వింటామంటే ఈ సినిమాలో హీరో ఇంటర్ఫరెన్స్ చాలా ఉంది, డైరెక్టర్ తన పని తను చేసుకొని ఇవ్వట్లేదు, ఇవి మనం మీడియా న్యూస్లో గాసిప్స్లో చాలా వింటాం. అదే ఒక సినిమా పాయింట్గా పెట్టచ్చు అని ఎవరికి ఆ థాట్ రాలేదు. దట్స్ అ వెరీ క్రియేటివ్ అండ్ బ్రిలియంట్ థాట్ యాక్చువల్లీ. దాన్నే ఆ పాయింట్ని ఒక సినిమాలో పెడుతూ ఆ పాయింట్ని ఒక టీజర్గా రిలీజ్ చేయడం అనే ఇట్స్ అ వెరీ బోల్డ్ స్టెప్. అండ్ ఈ హీరో మనకి దుల్కర్ సల్మాన్ ఎవరుతున్నారో ఏ స్టేట్కి ఆ స్టేట్ కూడా దే ఫీల్ ఇతను మన హీరో అని. అంటే జీరో నెగటివిటీ ఉండి, అంటే మినిమం గ్యారంటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ ఎవ్రీ మూవీ హీ డస్. అంటే తను ఒక సినిమాలో ఉన్నాడంటే ఆ సినిమా ఆడియన్స్ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఏదో ఒక ఆస్పెక్ట్లో ఓన్ చేసుకోవడము, అది బిజినెస్ పరంగా ప్రొడక్షన్ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ తీసుకొచ్చి పెట్టడము, ఆల్ ఏజ్ అన్ని ఏజ్ వాళ్ళు కూడా ఆ హీరోని ఆ సినిమాని ఓన్ చేసుకోవడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. సో ఈ సినిమా కూడా కొంచెం డిఫరెంట్గా క్రియేటివ్గా, అంటే ఇప్పుడు జనరల్గా ఒక హీరో సక్సెస్ అవుతున్నాడంటే మనం నెక్స్ట్ 4-5 మూవీస్ సేమ్ అలాంటి మూవీసే ఎక్స్పెక్ట్ చేస్తాం, అలాంటివి చూస్తాం. జనరల్గా తీసేవాళ్ళు కూడా అలాంటి స్క్రిప్ట్స్తోనే వస్తారు ఆ హీరో దగ్గరికి. కానీ దీని అదృష్టం ఏంటంటే ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెంట్గా ఉంటుంది, తన లుక్ కానీ తన యొక్క పర్ఫార్మెన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వింటేజ్ కైండ్ ఆఫ్ మూవీస్లో మాత్రం తిన అసలు అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. అంటే వెటరన్ యాక్టర్స్ లాగా పర్ఫామ్ చేయాలంటే తన యాక్టింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. జీవించేస్తాడు ఆ రోల్లో పరకాయ ప్రవేశం లాగా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో మనం ఆల్రెడీ మహానటిలో చూసాం, అది మీరు చెప్పింది. సో సినిమా గురించి మాట్లాడుకుంటే ప్లాట్ వాళ్ళు ఎక్కడ రివీల్ చేయలేదు, మనం చూసాం. అది ఒక రియల్ స్టోరీయా అనే డౌట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అవుతుంది. కొంతమంది అంటే మేకర్స్ అనౌన్స్ చేసింది కాదు, 1950s మద్రాసులో జరిగిన స్టోరీ అని చెప్పి సర్క్యులేట్ అవుతుంది మీడియాలో. సో ఇదేమన్నా రియల్ స్టోరీ అయ్యే అవకాశం ఉందంటారా? ఎవరైనా ఒక నిజంగానే ఒక డైరెక్టర్ అండ్ సన్ మధ్య జరిగిన యథార్థ కాదని అనుకోవచ్చా? ఈవెన్ కామెంట్స్ లో కూడా చాలా మంది దే వర్ పాయింటింగ్ అవుట్ ఇది ఒక బయోపిక్ కాబోతుంది, ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ బోల్డ్ అండ్ కల్ట్ బయోపిక్ రాబోతుంది అంటున్నారు. సో మనం ట్రైలర్ వస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, బికాజ్ ఇది ఒక అంటే గ్లిమ్సెస్ ఆఫ్ షార్ట్స్ కాకుండా ఒక కంటిన్యూస్ సీన్నే వీళ్ళు మనకి దీన్ని టీజర్గా రిలీజ్ చేశారు. అది కూడా ఎవ్రీవన్ ఈస్ లైకింగ్ ఇట్ వెరీ మచ్. యాక్టర్స్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ ప్రెజెంటేషన్ ఆఫ్ ద థీమ్ చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ వాళ్ళిద్దరి మధ్యన రైవలరీ చూసుకుంటే, అంటే ఫాదర్ సన్, ఫస్ట్ ఫాదరే అంతా నేర్పిస్తూ ఉంటాడు. ఫాదర్ సన్ అనే పాయింట్ పక్కన పెడితే ఒక డైరెక్టర్ హీరో కింద చూస్తే ఫస్ట్ అంటే ఒక హీరో స్టార్ హీరో కాకముందు డైరెక్టర్ చేతిలోనే మొత్తం అంతా ఉండడం, ఒక హీరో స్టార్ హీరో అయిపోయిన తర్వాత ఈవెన్ డైరెక్టర్ని కూడా పక్కన పెట్టి నాకు నచ్చిన సీన్ ముందు తీయమండం, ఇది నిజంగా ఇప్పుడున్న జరుగుతున్న రియల్ సినారియోలో యాప్ట్ అంటారా? ఇప్పుడు మనము ఆడియన్స్కి ఎప్పుడు కూడా అవుట్పుట్ చూస్తాం, మనం ఫైనల్ అవుట్పుట్ మొత్తం షూట్ అయిపోయి ఎడిట్ అయిపోయి ఫైనల్ రిలీజ్ అయిన అవుట్పుట్ మాత్రమే చూస్తాం. కానీ షూటింగ్ చూసే ఆప్షన్ ఆడియన్స్కి ఉండదు, ఎందుకంటే ఎక్కడెక్కడో ఏ లొకేషన్లోనో అవుతుంది. ఎక్సెప్ట్ కొంతమంది ఫ్యాన్స్ తప్ప కొంచెం కొంచెం షూటింగ్ చూస్తారు వాళ్ళు కూడా. యాక్చువల్ షూటింగ్లో ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎవరు కట్ చెప్తున్నారు, ఎవరు డామినేట్ చేస్తున్నారు ఒక పర్టికులర్ షూటింగ్లో అనేది ఆడియన్స్కి చూసే ఆప్షన్ లేదు. కానీ పనిచేసే టెక్నీషియన్స్ అందరికీ తెలుస్తుంది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది ఒక సినిమా మేకింగ్లో అనేది. అలా కొంతమంది అక్కడ ఎవరన్నా మీడియా వాళ్ళు ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్ని ఎంతో అంత అందులో నిజం కూడా ఎంతో అంత లేకపోలేదు. కొన్ని సినారియోస్లో మనం వింటాం చాలా మటుకు హీరో డామినేట్ చేస్తున్నారు డైరెక్టర్ని తన పని తను చేసుకొని ఇవ్వట్లేదు, దానివల్ల కొన్ని సినిమాలు పాడవుతున్నాయని మనం ఎంతో అంత విన్నాము. చాలా చాలా సినిమాలకి ఈ విధంగా విన్నాము. అయితే ఎప్పుడైతే హీరో అండ్ డైరెక్టర్ సింక్లో ఉండి చేస్తారో ఆ సినిమాలో అద్భుతమైన విజయాలు సాధించడం చూసాము. సో ఆ పాయింట్ని ఒక సినిమాటిక్ విజన్లోకి తీసుకురావడము, ఇది అంటే ఆడియన్స్లో ఉన్న ఆ గాసిప్ని ఇది నిజం చేస్తూ ఒక సినిమా రావడం అనేది అది ఆడియన్స్ అంటే డైరెక్ట్గా టీజర్ నుంచే ఓన్ చేసుకుంటున్నారు ఈ కాన్సెప్ట్ని.
సో దాని మీద క్యూరియాసిటీ ఫ్యాక్టర్ చాలా పెరిగింది. ఈవెన్ డ్యూరేషన్ కూడా 2 minutes 30 seconds దాటి ఉంది. అంత లెంతీ డ్యూరేషన్ ఆఫ్ టీజర్ వాజ్ నెవర్ బిఫోర్. అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో అలా ఉంటాయి, అదే ప్యాటర్న్ లో వెళ్తున్నారు. సో ఇంకా ఇప్పుడు డైరెక్టర్ విషయానికి వస్తే, ఆయన లైఫ్ ఆఫ్ పై సినిమాలో ప్రొడక్షన్ సెట్ డిజైన్స్ లో వర్క్ చేశారంట. సో ఇది కంప్లీట్ 1950s అంటే మొత్తం ప్రొడక్షన్ కి, ఐ మీన్ ఆ సెట్ డిజైన్స్ కి ఎంత వర్క్ ఉంటుందో మనకి తెలుసు. సో ఆల్మోస్ట్ మనం టీజర్ చూసి కొంచెం జడ్జ్ చేసేయచ్చు, అంటే బియ్యం మెతుకులు 2 పట్టుకుని జడ్జ్ చేసినట్టు ఉడికిందో లేదో ఇప్పుడు టీజర్ లో మొత్తం చూసినప్పుడే జడ్జ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి విజువల్స్, సెట్ డిజైన్ మొత్తం నిజంగానే 1950s లోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది. సో ఎంతవరకు మార్క్స్ ఇవ్వవచ్చు అంటారు డైరెక్టర్కి, అంటే విత్ ఇన్ షార్ట్ 2 minutes 30 seconds లో మనం జడ్జ్మెంట్ ఇవ్వగలిగితే? టెక్నికల్ గా మనము పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు. ఏదైనా ఉన్నా కూడా ఏదైతే రిలీజ్ చేశారో ఆ కంటెంట్ కింద కమెంట్స్ లోనే చాలా మంది పబ్లికే ఎంతో అంత ఇంటెలిజెంట్ అయిపోయారు ఇప్పుడు. దే ఆర్ పాయింటింగ్ అవుట్ థింగ్స్. అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈస్ పాజిటివ్. అంటే ఒక పాజిటివ్ వైప్ తో వచ్చేసింది ఇది బయటికి. సో దిస్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ స్పాన్. అంటే భాగ్యశ్రీ బోర్షే గురించి, ఐ మీన్ ఆవిడ వచ్చిన ఫస్ట్ సినిమా మేబీ ఫ్లాప్ అయి ఉండొచ్చు, బట్ ఆవిడ ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకుంది. తర్వాత వరుసగా ఆఫర్లు వస్తున్నాయని విన్నాం, ఇప్పుడు విజువల్ రూపంలో బయటపడుతున్నాం, ఇది కానీ నెక్స్ట్ కింగ్డమ్ కానీ ఇవన్నీ. సో 2 సినిమాలు కూడా ప్రామిసింగ్ అని అనిపిస్తున్నాయి. ఈ సినిమా అయితే ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమా ఉంది. అది రిజల్ట్ మనీ పరంగా ఏమవుతుంది మనం పక్కన పెడితే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేలా ఉంది. భాగ్యశ్రీ బోర్సే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు ఈ 2 సినిమాల తర్వాత, ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఎస్పెషల్? అంటే ఒక స్టార్ హీరో పక్కన చేసినప్పుడు ఎప్పుడు కూడా సినిమా సక్సెస్ అయితే అది స్టార్ హీరో అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, హీరోయిన్కి ఇవ్వరు ఆ క్రెడిట్. కానీ ఆ అమ్మాయి అదృష్టం ఏంటంటే ఈ సినిమాలో ఉండడం ఏంటంటే, ఇతను ఒక స్టార్ హీరో అనే ఒక ఇమేజ్ కాకుండా ఒక మంచి యాక్టర్ అనే ఇమేజ్ వచ్చింది అతనికి, అవునా కదా? సో దానివల్ల ఏమవుతుంది, ఆ సినిమాలో పర్ఫామ్ చేసిన ప్రతి యాక్టర్కి కూడా ఎవరెవరు యాక్ట్ చేశారో బాగా, వాళ్ళందరికీ డైరెక్ట్గా వాళ్ళ పేరు మీద ఆడియన్స్ ఇష్టపడతారు. కానీ ఒక స్టార్ మెటీరియల్ గా మనం దాన్ని చూడము. సో దానివల్ల అమ్మాయికి ఎంతో అంత తన ఎంత బాగా చేసినా కూడా దానికి తన క్రెడిట్ పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ స్టార్ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఎక్కడ కూడా. ఈవెన్ మ్యూజిక్ మీకు ఏమి యాడ్ చేసింది అనిపించింది అంటే, కొంచెం నిజంగానే ఆ వింటేజ్ వైబ్ని తీసుకురావడానికి మ్యూజిక్ ఎంతో కొంత డెప్త్ యాడ్ చేయాలి. టీజర్ లోనే విత్ ఇన్ సాంగ్స్ ఏం లేకపోయినా కూడా ఆ డెప్త్ యాడ్ చేసిన ఫీలింగ్ అయితే మాకు కలిగించింది. సో మీరేమంటారు మ్యూజిక్ పరంగా? అంటే డామినెంట్ మ్యూజిక్ లేదు, ఇట్ ఈస్ బ్లెండింగ్ విత్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ ప్లేడ్ ఆన్ ద వీడియో. దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎప్పుడైతే టెక్నీషియన్ పనితనం బయట పడట్లేదో అప్పుడు సక్సెస్ అయినట్టే లెక్క అంటారు. ఇట్ షుడ్ బ్లెండ్ విత్ ద సీన్. అది పర్ఫెక్ట్ బ్లెండ్ అయింది, అన్ని బాగున్నాయి కాబట్టి మనకు మంచి అనిపించింది. ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా మనకు అది గ్లిచ్ లాగా కొడుతుంది, అది కాలేదు. సో ఇప్పుడు సావిత్రి బయోపిక్ కి మహానటి అని పెట్టారు, దీనికి మహానటుడు అని పెట్టాల్సిందని కొంతమంది అంటున్నారు. దానికి మీరేమంటారు అసలు? సజెషన్ ఈస్ గుడ్, కానీ లెట్స్ సీ. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.